ఇలా ఒక్కసారి చట్నీ చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళు మీ చట్నీకి ఫ్యాన్ అయిపోతారు. అంత బావుంటుంది. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. అందులో మీ చట్నీకి తగ్గినట్టు శనగ పలుకులు వేసుకోండి. ఒక అల్లం ముక్క, ఒక 6, 7 వరకు తెల్లుల్లిపాయ రెబ్బలు, ఒక 6 వరకు పచ్చిమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువేసుకోండి. ఈ చట్నీకి అవే టేస్ట్ ఇస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల ముందు కరివేపాకేసుకున్నాను. ఇది ఆప్షనల్, నాకిష్టమని వేసుకున్నాను. అవన్నీ చల్లగయిన తర్వాత మన టేస్ట్‌కి తగ్గ సాల్ట్, చింతపండు ముందే ఏపుకున్నప్పుడు వేసుకున్న అయిపోతుంది. నేను మర్చిపోయాను. అందుకే ఇందులో వేసుకున్నాను. అంతా మిక్సీ చేసుకున్న తర్వాత తాలింపు కోసం ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని, ఆవాలు, అందులో కొంచెం శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి ఇది ఖచ్చితంగా వేసుకోవాలి. తాలింపు మంచిగా ఏగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, ఈ చట్నీలో సాల్ట్ సరిపడిందా లేదా టేస్ట్ చూసి ఇందులో వేసిస్తే మన చట్నీ రెడీ అయిపోయినట్టే. మరి ఇంకెందుకు లేటు, మీరు గూడా ఇలా ఒకసారి చట్నీ చేసి మీ ఇంట్లో వాళ్ళు మార్క్స్ కొట్టేయండి.